ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన దగ్గర 1000 రూపాయలు ఉంది కదా అని 1000 రూపాయలు ఒకేసారి ఖర్చు పెట్టుకోకూడదు. 500 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. మిగతా 500 దాన్ని మెయింటైన్ చేయడం కోసం దాచుకోవాలి. దేన్ని అంటే మనల్ని. అది వస్తువైనా, కార్ అయినా, బైక్ అయినా, మనిషి అయినా, ఎవరైనా కానీ మన చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ అంతా మన దగ్గర ఉన్న మొత్తం అయిపోగొట్టేసేయండి, తిప్పేసేయండి. అవసరాల కోసం వాడుకోవడానికి చూస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేన్నైనా సరే మితంగానే వాడుకోవాలి. నేను నా దగ్గర ఉంది కదా అని మొత్తం వాడుకోవట్లేదు. దేన్నే చాలా సింపుల్గా బ్రతికేస్తున్నాను, ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. అవసరమైతేనే ఖర్చు పెడుతున్నాను, అనవసరంగా అయితే ఏం ఖర్చు పెట్టట్లేదు. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో అవసరమైతే హెల్ప్ చేసేవాడు ఎవడు ఉంటాడు. మన దగ్గర అన్ని ఉన్నప్పుడు వెంటనే ఎవరైనా వస్తూ ఉంటారు, ఏదైనా చేస్తూ ఉంటారు. బట్ ఏంటి, ఖర్చు పెట్టడానికి పని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఖర్చు పెట్టడానికి ఏది చేయరు. ఏ వస్తువైనా సరే మనం కొన్నా, ఏదైనా సరే మెయింటైన్ చేసే శక్తి ఉన్నప్పుడే కొనండి. నేనైతే చాలా జాగ్రత్తగా ప్రతిదీ ప్రణాళిక ప్రకారం చేసుకుంటున్నాను. ఇది మనల్ని చూసే వాళ్ళకి అర్థం కాదు. మనమే కదా ఏదైనా సరే ఖర్చు పెట్టుకోవాల్సిందే. మనకే తెలుస్తుంది. గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పి, ఆ గుడ్డుతో ఆమ్లెట్ వేసుకునే వాడికి ఏం తెలుసు. అలానే ప్రతిదీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి.